Hi friends, welcome to my YouTube channel. Become Computer Application Cost Control and Management Accounting సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ 5th చాప్టర్ డిస్కస్ చేసుకుందాము. 5th చాప్టర్ వచ్చి టెక్నిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. టెక్నిక్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్లో మెథడ్స్ ఉంటాయి, త్రీ మెథడ్స్ వచ్చి కంపారేటివ్ స్టేట్మెంట్, ట్రెండ్ అనాలిసిస్, కామన్ సైజ్ స్టేట్మెంట్. కంపారేటివ్ స్టేట్మెంట్స్లో వచ్చి టూ టైప్స్ ఉంటాయి, కంపారేటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, కంపారేటివ్ బ్యాలెన్స్ షీట్. ఈ రెండు ప్రొఫార్మాలు ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మనం. ప్రొఫార్మా ఆఫ్ కంపారేటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ప్రొఫార్మా ఎట్లుంటుంది, కంపారేటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్కి పర్టికులర్స్ 2003, 2004, అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ, పర్సంటేజ్, ఇయర్స్ ఇచ్చిన దాన్ని బట్టి వేసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో 2006, 2007 అని ఇస్తే 2006, 2007 అని వేసుకోవాలి. సేల్స్ వాల్యూస్ వేసుకోవాలి, ఏ ఇయర్ దా ఇయర్కి. సేల్స్లో నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్లో నుంచి మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో వచ్చి డిప్రిషియేషన్, శాలరీస్, రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, క్యారేజ్ అవుట్వర్డ్స్ ఉంటాయి. ఈ అమౌంట్ వేసుకొని మైనస్ చేస్తే వచ్చేదే ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్లో నుంచి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే వచ్చేది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లో నుంచి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని మైనస్ చేస్తే ఫైనల్గా వచ్చేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లేదా నెట్ ప్రాఫిట్ అని నేమ్ ఇస్తాము. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా వచ్చి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇన్ కేస్ క్వశ్చన్లో డైరెక్ట్గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పి అమౌంట్ ఇస్తే ఈ ఫార్ములా ఏం అప్లికేబుల్ కాదు. ఒకవేళ డివైడ్ చేసి ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్లోజింగ్ స్టాక్ సపరేట్ ఇస్తే ఈ ఫార్ములా వేసుకొని క్యాలిక్యులేట్ చేసి టోటల్ అమౌంట్ తీసుకొని దానిలో వేయాలి. అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ. ఫస్ట్ అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ అంటే ఎట్లా అంటే ప్రీవియస్ ఇయర్ వాల్యూ మైనస్ ప్రజెంట్ ఇయర్ వాల్యూ. ప్రీవియస్ ఇయర్ వాల్యూ ఇన్ కేస్ 2003లో 1000 ఉందనుకో, 1000 మైనస్ ప్రజెంట్ ఇయర్ వాల్యూ 2000. 1000 మైనస్ 2000 వచ్చి 1000 వస్తుంది. ప్లస్ అన్న రాని మైనస్ అన్న రాని అది మనకు అవసరం లేదు. ప్లస్ ఆర్ మైనస్ 1000 రూపీస్ వస్తుంది. ఈ అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ వచ్చి 1000 డివైడెడ్ బై ప్రీవియస్ ఇయర్ కన్సర్న్ ఐటమ్ వాల్యూ. 2000 ఇయర్ ప్రీవియస్ ఇయర్ అంటే 2003, కరెంట్ ఇయర్ అంటే 2004, ప్రజెంట్ ఇయర్ అంటే. ప్రీవియస్ ఇయర్ కన్సర్న్ ఐటమ్ వాల్యూ వచ్చి 1000 ఇంటూ 100 చేస్తే వచ్చేది అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ పర్సెంటేజ్.
ప్రొఫార్మా ఆఫ్ కంపారేటివ్ బ్యాలెన్స్ షీట్. కంపారేటివ్ బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మాలో ఏముంటుందంటే పర్టిక్యులర్స్ 2003, 2004 అబ్సల్యూట్ చేంజ్ వాల్యూ పర్సంటేజ్. ఫస్ట్ అసెట్స్లో కరెంట్ అసెట్స్ రాసుకోవాలి. కరెంట్ అసెట్స్ ఏమేమి ఉంటాయి? క్యాష్ అట్ బ్యాంక్, డెటార్స్, బిల్స్ రిసీవబుల్. ఆ అమౌంట్ 2003కి 2004కి వేసుకోవాలి. తర్వాత ఇది టోటల్ చేస్తే వచ్చేదే కరెంట్ అసెట్స్. టోటల్ కరెంట్ అసెట్స్ అని నేమ్ ఇచ్చి టోటల్ అమౌంట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్లో ల్యాండ్, బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచర్, ట్రేడ్ మార్క్, గుడ్ విల్, వీటి అమౌంట్ వీటికేసి ఇవి టోటల్ చేసుకోవాలి. నెక్స్ట్ టోటల్ కరెంట్ అసెట్స్ ప్లస్ టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ చేస్తే వచ్చేది టోటల్ అసెట్స్ అమౌంట్ వస్తుంది మనకి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ థర్డ్ వచ్చి కరెంట్ లయబిలిటీస్, రోమన్ నెంబర్ 3. కరెంట్ లయబిలిటీస్ వచ్చి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్ రిసీవబుల్, క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఆ అమౌంట్ 2003కి 2004కి వేసుకోవాలి. ఇది మొత్తం టోటల్ చేస్తే వచ్చేది టోటల్ కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4 వచ్చి లాంగ్ టర్మ్ లయబిలిటీస్ వచ్చి డిబెంచర్స్, మార్ట్గేజ్ లోన్స్, బ్యాంక్ లోన్స్. వాటి అమౌంట్ వాటికి వేసుకొని అవి టోటల్ చేయాలి. టోటల్ చేస్తే వచ్చే అమౌంట్ టోటల్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అమౌంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్. ఫిఫ్త్ వన్లో షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్లో వచ్చి ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, రిజర్వ్ అండ్ సర్ప్లస్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్. ఈ అన్ని టోటల్ చేసే వచ్చేది టోటల్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్. రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 4, రోమన్ నెంబర్ 5 3 ప్లస్ చేస్తే వచ్చేది టోటల్ లయబిలిటీస్ అమౌంట్ వస్తుంది.